సహకరిస్తాం. మాకు మీరు దొరకడమే మా అదృష్టం సార్. మీలాంటి ఆఫీసర్లు రావడం మాకు చాలా గొప్పతనం. ఎందుకంటే మా జిల్లా వెనుకబడింది, దీన్ని పట్టించుకునే వాళ్ళే లేరు. మరి మీరు ముందుండి ఈ కార్యక్రమాలన్నింటినీ నడిపించాలని చెప్పేసి మేము యూనియన్ పరంగా కోరుతున్నాం సార్. మరి చక్కని నాయకులు ఉన్నారు, మీకు ఏ కష్టం వచ్చినా చెప్పుకోండి. ఆఫీసర్స్ ఉన్నారు మనకు తీర్చేవాళ్ళు. కాబట్టి మనం అందరము ఏ సమస్య ఉన్నా సార్ దృష్టికి పోతే సాల్వ్ అవుతాయని చెప్పేసి నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను. మరి వారి శేష జీవితం కూడా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. పంచుకోవాల్సింది కదా యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి రవీంద్రని కోరుచున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆశీర్వదించడానికి వచ్చేసిన విశిష్ట అతిథి డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి సార్ గారికి, అలాగే మరొక విశిష్ట అతిథి డిపిఓ సార్ డిసిపి నాయక్ సార్ గారికి, మరియు ఈ నేటి ఈ రిటైర్మెంట్ సభను ఏర్పాటు చేసి సభాధ్యక్షుడు అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ వెంకటేశ్వర సార్ గారికి, ఎస్హెచ్ఓ సిఐ దిలీప్ సార్ గారికి, డిటిఎఫ్ సిఐ విలాస్ సార్ గారికి, అలాగే మా వెల్ఫేర్ అధ్యక్షుడు జగనన్న గారికి, అలాగే మా యూనియన్ సభ్యులకు మరియు బంధుమిత్రులందరికీ, నా తోటి సోదరులందరికీ కూడా నమస్సమాంజలు. నేడు రిటైర్మెంట్ అవుతున్న నాగరావు అన్న గారికి, సాజిద్ భాయ్కి మొదటిగా వారికి హ్యాపీ రిటైర్మెంట్ అయితే సంతోషంగా హ్యాపీ రిటైర్మెంట్ అని చెప్పాలి. ఈ రోజుల్లో ఇప్పుడు వాళ్ళు గడిపిన సర్వీస్ అంతా కూడా మంచి సర్వీస్, అంటే మంచి సర్వీస్ గడుపుకొని మంచి సర్వీసు మన డిపార్ట్మెంట్కు మంచి ఆయుర ఆరోగ్యాలతో రిటైర్మెంట్ అందుకు శుభాకాంక్షలు. అలాగే రిటైర్మెంట్ ఎప్పుడు వాళ్ళు దిగాల్సిందే, మరి కొత్త వాళ్ళు వస్తుంటారు. ఇప్పుడు ఈరోజు మీరయ్యారు, రేపు మేము కూడా రిటైర్మెంట్ అవుతాము. రిటైర్మెంట్ అయినందులో బాధపడే అవసరం లేదు. మన రిటైర్మెంట్లో మన సర్వీస్లో ఏం చేశామో అనేది ముఖ్యం, మనం ఏం సాధించామో అనేది ముఖ్యం. అదే మన గుర్తింపు ఎప్పుడు కూడా. ఆ గుర్తింపే ఈరోజు మీకు ఈ ఘన సత్కారం, మీరు చేసిన సేవలకు. అలాగే ఇప్పుడు మన నాగరామన్న గారు 87లో అపాయింట్మెంట్ అయ్యారు ఏపీఎస్పీ 7వ బెటాలియన్లో. వారు అక్కడ అపాయింట్మెంట్ ఒక 6 సంవత్సరాలు అక్కడ స్పెషల్ పోలీసు బెటాలియన్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చి 93లో వచ్చారు. అప్పటి నుంచి కూడా మన జిల్లా కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఒకటే పనిచేశారు. ఆయన అందరితో కూడా మంచి స్నేహపూర్వకంగా ఉంటూ మంచి సేవలు అందించాడు. అలాగే ఆయన 37 సంవత్సరాలు సర్వీస్ చేశాడు. వారికి ఇద్దరు సంతానం, పాపనేమో ఇక్కడ జూనియర్ లెక్చరర్గా చేస్తున్నారు. వాళ్ళ అల్లుడు గారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ పిఎఫ్ ఆఫీస్లో పనిచేస్తారు. అందరూ కూడా మంచి సెటిల్ అయ్యి మంచి రిటైర్మెంట్ అందుకు హ్యాపీ రిటైర్మెంట్ అని చెప్పాలి. అలాగే మన సాజిద్ భాయ్ దగ్గర కూడా 3 సంతానం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు. మంచి సెటిల్మెంట్ అయ్యి వారు కూడా మంచి హ్యాపీగా రిటైర్మెంట్ అందుకు చాలా సంతోషం. అలాగే అందరూ కూడా మనం కూడా ఇప్పుడు ఈ రిటైర్మెంట్ స్టార్ట్ అయిన ఇప్పుడు 3 years గ్రేస్ పీరియడ్ ప్రభుత్వం పెంచిన తర్వాత రిటైర్మెంట్స్ ఆగిపోయినాయి. రిటైర్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ప్రతి నెల రిటైర్మెంట్స్ అవుతూనే ఉన్నాయి. రిటైర్మెంట్స్ అయితే తెలుస్తుంది మనం చిన్న స్థాయిలో ఉన్నా కానీ మనం పిల్లలకు మంచి ఉన్నత స్థాయిలో ఉంచుతున్నాము అని. ఇప్పుడు వాళ్ళని మన ఆదర్శంగా తీసుకొని మొన్ననే మన డీసీ గారిని కలిసినప్పుడు సార్ ఒక మంచి మాట చెప్పాడు మాకు. డబ్బులు ఇంపార్టెంట్ కాదు, పిల్లలకు మంచి విద్యను ఇవ్వండి, వాళ్ళే మీకు సంపాదించి పెడతారు. మంచి పిల్లలకు సార్ మంచి మాట చెప్పాడు. అది అందరూ కూడా మాకు ఆదర్శంగా తీసుకుంటాం సార్ మేము. అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మన రిటైర్మెంట్ అసోసియేషన్ కొనసాగుతుంది. దాంట్లో కూడా మీరు దాంట్లో జాయిన్ అయ్యి తర్వాత కూడా ఇలాగే మాతో అనుబంధం కొనసాగించాలని, వెళ్ళలా మీకు ఫ్యూచర్లో ఎటువంటిది ఉన్నా కానీ మన డిపార్ట్మెంట్ మీ వెంట ఉంటుందని తెలియపరుస్తూ, అలాగే మీరు భావి జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులు విడుదలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తుంది. యూనియన్ చైర్మన్ అయినటువంటి నారాయణ రెడ్డి సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. పదవి విరమణ మహోత్సవానికి
చేసినటువంటి గౌరవ పెద్దలు ముఖ్య అతిథి డీసీ గారు, అదేవిధంగా మరొక పెద్దలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిస్టర్ నిజామాబాద్ గారికి, ఈరోజు మా దగ్గర పొందుతున్నటువంటి మా మిత్రుడు నాగరావు గారికి మరియు మరో మిత్రుడు సాజిద్ గారికి, ఎన్ఫోర్స్మెంట్ సిఐ వెంకటేశ్వర్ గారికి, అదేవిధంగా ఎస్హెచ్ఓ నిజామాబాద్ గారికి, టీటీఎం సిఐ నిజామాబాద్ గారికి, మా మిత్రుడు జగన్ గారికి మరియు తమ్ముడు రవి గారికి, సెక్రటరీ చంద్రమోహన్, ముందున్నటువంటి ఎస్ఏ మల్లేష్ గారికి, చారి గారికి, మిగతా నా తోటి సహచరులు హెడ్ కానిస్టేబుల్ నాగారావు, సాజిద్, వారి బంధుమిత్రులకు నా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా అప్పుడు ఒకసారి 15 years బ్యాక్ మా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అంటే ఇంత ఉత్సాహంగా ఇంత పెద్ద ఎత్తున జరగబోతుండే. గతంలో వెంకటేశ్వర డీసీ గారు ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ అప్పుడు రామచంద్రరావు పీరియడ్లో అలాంటి ఒక మా వ్యక్తి మా డీసీ గారు కూడా ఇలాంటి బిల్డింగ్లు ఉండాలని 3 SHOలు ఎప్పటికీ సార్ గారు ఎప్పటి మేము ఉన్నామయ్యా, మీరే ఉండేది కానిస్టేబుల్ ఎప్పటికీ గుర్తిపోతే ఉండే విధంగా సార్ వలన ఇప్పుడు 3 సర్క్లాబ్స్లు త్వరలోనే ప్రారంభోత్సవం కానీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు నాగారావు మాది 86 బ్యాచ్, 1986 అండ్ 87 మాది, కాకపోతే ఎక్సైజ్. అతనేమో 7th బాటాలియన్. ప్రొఫెషన్ పీరియడ్లో 95లో మాకు సంఖ్యాబలం స్టాఫ్ తక్కువ ఉంటే డిప్యూటేషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత 2009లో రెగ్యులర్ అయ్యారు. వారు ఎప్పుడైనా కానీ అయిన పని అయినా చేసుకుంటూ అందరితో సహచరులతో మంచిగా ఉంటూ తన డ్యూటీతనం సక్రమంగా చేసుకుంటూ, నిజంగా నాగరాజ గ్రేట్. కావాల్సిన మనిషికి రిటైర్మెంట్ ముందట ఆరోగ్యము, పిల్లలు వెల్ సెటిల్, ఆర్థికంగా కూడా ఈ 3 ముందున్నాడు. కాబట్టి ఒక అబ్బాయి యుఎస్ఏలో ఉంటాడట, పాప లెక్చరర్, తక్కువ ఉంటారు. వారికి ప్రత్యేకంగా నాగారికి ధన్యవాదాలు. మరి ఇప్పుడు మా జగన్ గారు చెప్పినట్టు సాజిద్ భాయ్ రియల్ ఆ రోజుల్లో గాంధాత ఎక్కువ చెప్ప లెఫ్ట్ కొడితే రైట్గా అన్నట్టు అలాంటి వ్యక్తి. ఎవరిని కూడా ఆయన దాదాపు 34 years సర్వీస్ అయింది. మీరు మొన్న రీసెంట్లీ ఒక 3-4 months అయిన కానిస్టేబుల్ కూడా చెప్తే కూడా ఆయన లేచి కూర్చిచ్చి ఆయనకి ఇస్తాడు. అంత మనసున్న వ్యక్తి. చెప్పిన ఎన్నో సీనియర్, నేను అనుకుంటా గొప్పడుతున్నావు సీనియర్ ఎందుకు లేస్తున్నావు అంటే లేదన్నారు. అంటే అంత సౌమ్యమైన వ్యక్తి. వాళ్ళకి ఒక బాబు పెళ్లి చేసాడు, పాప కూడా వాళ్ళ అల్లుడు సెటిల్ వెల్ సౌదీలో ఉంటాడు, కొడుకు కూడా సౌదీలో ఉంటాడు. వారిద్దరి శేష జీవితం కూడా ఇంకా ముందు కూడా మా డీసీ గారు అంటుంటాడు ఎప్పుడు, మనం ఇన్ని రోజులు సర్వీస్ చేసినాం, సర్వీసు ఎంత సంపాదించినామనేది కాదు ముఖ్యం, వాళ్ళు మంచి ఉన్నత చదువులు చదివి ప్రయోజకులైతే మనం కోట్లు సంపాదించినట్టే అని మా డీసీ గారు పదే చెప్తుంటారు. ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇలాంటి చెప్పేవాళ్ళు, సజెషన్ చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈ పదవి విరమణ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా యూనియన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి చంద్రమోహన్ సార్ని కోరుతున్నాము. శ్రీ ఎల్ నాగరావు నిజామాబాద్ గారికి మరియు వేదిక అలంకరించిన వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ జగన్మోహన్ గారికి మరియు అసోసియేషన్ ప్రెసిడెంట్ రవికుమార్ గారికి మరియు అసోసియేషన్ చైర్మన్ శ్రీ నారాయణ గారికి మరియు ఎన్ఫోర్స్మెంట్
సిఐ శ్రీ వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా సార్. చాలా రాత్రి నుంచి కష్టపడి మామూలు కోఆర్డినేషన్ చేసుకొని ఇంత మంచి ప్రోగ్రామ్ సార్ని కూడా కోఆర్డినేషన్ అందరినీ కలుపుకొని ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే వేదిక అలంకరించిన శ్రీ విలాస్ కుమార్ డిటిఎఫ్ సిఐ గారికి మరియు సిఐ ఎస్హెచ్ఓ నిజామాబాద్ దిలీప్ సార్ గారికి మరియు భీమ్గల్ సిఐ శ్రీ వేణు మాధవ్ సార్ గారికి మరియు ఈరోజు ప్రోగ్రామ్ అటెండ్ అయిన శ్రీ చార్ సార్ గారికి, మల్లేష్ సార్ గారికి మరియు హెడ్ కానిస్టేబుల్ సుజిత మేడం గారికి మరియు మా యొక్క బంధువులు, మా యొక్క కానిస్టేబుల్స్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఇంత ఉమ్మడిగా ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మన యూనిటీని సాధించి మనకు ఇంత మంచి ప్రోగ్రాంలు వచ్చి ఈరోజు డైనమిక్ మన అందరికీ ఆశీర్వాదకరంగా కనిపిస్తున్న మన డీసీఆర్ ఆధ్వర్యంలో ఇంత మంచి కళాకారంలో చేసుకున్నందుకు మీరు వచ్చి అందరూ ఇంత పేషెన్స్తో కూర్చుండి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు మీ యొక్క అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ తరఫున నుంచి. మరియు ఈరోజు ప్రోగ్రాంలో ఈరోజు నాగరాజు గారు సాయిశంగా రిటైర్మెంట్ అయిన సందర్భంగా వారు ఎంతో 36 సంవత్సరాలు కష్టపడి ఈరోజు ఇంత ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం ఈ రోజు కోసం వాళ్ళు ఎంతో 36 years కష్టపడ్డారు. ఈ కష్టపడంలో అన్ని విధులు ఫ్యామిలీని ప్లస్ డ్యూటీని రెండు బ్యాలెన్స్ చేస్తూ కూడా ఆ కుటుంబాన్ని కూడా ఆ బాధ్యత మోస్తూ వాళ్ళని కూడా ఉన్నతంగా దిగ్జించినందుకు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ అన్నగారికి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, సాయిశం గారికి వారికి. ఎందుకంటే వాళ్ళు ఇలా అన్న కూడా నేను నైపేట్ మండలం, అది నైపేట్ మండలంలో కురుగ్రామంలో ఉండి కూడా ఆయన ఏపీఎస్ నుంచి చిన్నగా స్థాపించి ఆయన ప్రయాణం చేసి ఏ స్థాయికి తీసుకొచ్చినట్టే పిల్లల్ని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళని వీళ్ళు సెటిల్ చేసి అతను కూడా ఆర్థిక నిపుణుడు, ఆయన కూడా మంచి ఆర్థికంగా కూడా సెటిల్ అయ్యాడు. ఈయన కూడా ఎవరిని డిపెండ్ కాకుండా ఆయన స్వతంత్రంగా ఆయన శేష జీవితం కూడా గడిపే స్థాయికి ఎదిగాడు. ఇది చాలా మంచిది. ఎందుకంటే ఆయన సర్వీసుల్ని అన్ని బాధ్యతలు నిర్వహించిండు. అలాగే సాయిశం గారు బాధ్యతలను నిర్వహించారు. వీరు ఈ స్థాయికి వీళ్ళు ఇంత వాళ్ళిద్దరికి నేను మా అసోసియేషన్ తరఫున హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు సార్ మళ్ళా మా గౌరవైన డి సార్ గారికి, సార్ చిన్న ఉద్యోగస్తులు మాకు 317 అని చెప్పేసి ఇలా ఎక్కడెక్కడో పోస్టులు కానిస్టేబుల్ చేసేసి జోనల్ విధానం తీసుకొచ్చేసి మా పరిధిని కొద్దిగా ఎక్కువ చేశారు సార్. అయినా కూడా మాకున్న పరిధిలో మాకు పని తక్కువ పరిధి ఎక్కువ స్థాయికి వచ్చినా సార్. కాబట్టి మా అందరినీ కూడా వచ్చే ట్రాన్స్ఫరాల్లో కూడా మా వాళ్ళందరినీ కూడా మీరు ప్రత్యేకంగా కన్సల్టేషన్ పెట్టి అందరినీ కూడా వాళ్ళ ఉన్న సార్ వాళ్ళ గ్రోత్ సార్ ఎంతైనా సార్ ఈ కమర్షియల్ పొజిషన్లలో వాళ్ళకు ఉన్న టైంని ఫ్యామిలీ బ్యాలెన్స్ చేసేటట్టు వాళ్ళకు కూడా వాళ్ళ టైంని కూడా కల్పించాలని నేను సభగా కోరుచున్నాను సార్. మరియు మొన్న రీసెంట్లీ కూడా భోజన్ రావు ప్లస్ భూపాల్ రీసెంట్లీ మా ఇద్దరు సార్, ఇంకా మన గణపతి సార్ మీకైతే పరిచయం సార్. ఒక 5-6 సార్ మా ఫోన్లు వస్తున్నాయి సార్. ఇంకా కూడా వాళ్ళు సెటిల్ కాలేదు సార్. వాళ్ళు 1 year అయిపోయింది సార్. వాళ్ళ ప్రాబ్లంతో మా ఫోన్లు చేస్తున్నారు సార్. మీరేంటంటే మీరు ఉమ్మడి డీసీ గారు కాబట్టి కామారెడ్డి అండ్ నిజామాబాద్ ఉమ్మడి డీసీ గారు సార్ రెండు బ్యాలెన్స్ చేయండి సార్. అక్కడ కూడా గణపతి ప్లస్ భోజన్ రావు వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కానీ ఏవి కూడా ఇంకా పట్టలేకలేదు సార్. ఇంకా ఎవరు కూడా రాలేదు సార్. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు పాపం వాళ్ళు తిరగడానికి మేము చూడలేకపోతున్నాం సార్. వాళ్ళు కూడా ఇన్ని రోజులు ఒక కంపెనీలో ఎంత కష్టపడి షేర్ చేస్తే లేదైనా క్లెయిమ్ చేసుకుంటారు సార్. కానీ మనలో మనం 36 సంవత్సరాలు కష్టపడి కూడా మనం క్లెయిమ్ చేసుకునే పరిస్థితి సార్. ఎవరు కూడా డిపెండ్ అయ్యి మనల్ని మళ్ళీ మన రెండో పరువులు వచ్చేసి మనం తీసుకోవాలి పరిస్థితి వస్తుంది సార్. ఆ పరిస్థితి రాకుండా మీరు డైరెక్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేసి వాళ్ళు ఓపెన్ తీసుకొని మీరే ప్రత్యేకంగా మాట్లాడి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని నేను సెలవుగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మరియు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. వాతావరణం ఇక్కడ కల్పించిన సిఎస్ఆర్ గారు ముందుండి ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ని జరిపించినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సభకి ఈరోజు ముఖ్య అధ్యక్షులుగా సభా అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ సిఎస్ఆర్ గారిని శ్రీ వెంకటేష్ సార్ గారిని మాతో ఒక 2 మాటలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్.
నేటి పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ డీసీ గారు, ఈఎస్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి అందరికీ సిఏ గారు, వారి కుటుంబ సభ్యులు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అందరికీ కూడా ఈరోజు వీరిద్దరి పదవీ విరమణ కార్యక్రమం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సమయాభావం ఉంది, సార్ వాళ్ళు కూడా వేరే వీడియో కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి తొందరగా 2 మాటలు మాట్లాడాల్సుకున్నాను. నేడు పదవీ విరమణ చెందుతున్న ఇద్దరికి కూడా ఇద్దరి మధ్య ఒక సారూప్యత ఉంది. అందరు చెప్పడం బట్టి నాకు సాజిద్ గారితో 1 ఇయర్ నేను వచ్చి నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు. ఇద్దరు కూడా సౌమ్యులు, ఎటువంటి వివాదాల జోలికి పోకుండా తమ పని తాను చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా వారి రిటైర్మెంట్ జీవితం ఈరోజుతో ముగుస్తున్నది, ఉద్యోగ జీవితం. సో ఉద్యోగ జీవితంలో సగభాగం ఉద్యోగానికి కేటాయిస్తే మిగతా సగభాగం వాళ్ళు ఫ్యామిలీకి కేటాయించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పిల్లలు మంచిగా ఎదిగి మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నందుకు చాలా సంతోషం. తదుపరి జీవితం కూడా వారిది మంచిగా ఉండాలని, కుటుంబ సహకారం ఉండాలని వాళ్ళ పిల్లల్ని కోరుకుంటున్నాను. ప్రతి రూపాయికి విలువ చూపించి ఎంతో సమయం ఇస్తే కానీ ఈ రోజుల్లో మీరు ఆ స్థాయిలో లేరు ఉన్నారంటే దానికి కారణం మీ తల్లిదండ్రులు. కాబట్టి అది గుర్తించి వారికి అన్ని విధాలా తోడ్పడడం నుంచి వారి ఆరోగ్య జీవితం అంతా బాగుండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈరోజు ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు డిప్టీ కమిషనర్ సార్ గారు శ్రీ సోమిరెడ్డి సార్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు పదవి విరమణ చేసినటువంటి నాగారావు, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ నాగారావు గారు, సాద్ హుస్సేన్ కానిస్టేబుల్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ పదవి విరమణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ఎక్సైజ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. మనం అనుకున్నట్టుగానే పదవి విరమణ అనేది ఇప్పుడున్న పరిస్థితులలో ప్రశాంతంగా విరమణ చేయడం అనేది చాలా గొప్ప సంతోషదాయకమైనటువంటి క్షణాలు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వ విధులు, ఉద్యోగ బాధ్యత దృష్ట్యా ఆరోగ్యం కాపాడుకుంటూ రిటైర్ కావడం అనేది చాలా ఆనందదాయకం. వాళ్ళు రిటైర్ అయినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్ జీవితం అంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నాగారావు మా డీసీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు, అదేవిధంగా సాజిద్ మా ఏసీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. అన్ఫార్చునేట్లీ రెండింటికి కూడా నేనే ఇన్ఛార్జ్ ఉండడం ఇది కాకరాలేదు. అటు ఏసీ అసిస్టెంట్ కమిషనర్గా, అటు డిప్యూటీ కమిషనర్గా ఇద్దరు కూడా మా 2 ఆఫీసుల నుంచి రిటైర్ అవుతున్నారు. ఒక మంచి కార్యక్రమం ఇది. ఇక్కడున్న కుటుంబ సభ్యులందరినీ ఎందుకంటే మనం ఓన్లీ ఎక్సైజ్ అనే ఒక దారం మనం కలిపింది, అదర్వైజ్ మనకి ఏ సంబంధం లేదు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్సైజ్ శాఖ అనే ఒక దాంట్లో పనిచేస్తున్నాం కాబట్టి రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ డిప్యూటీ కమిషనర్ దాకా బాధ్యతలు వేరుండొచ్చు, విధులు వేరుండొచ్చు, హోదాలు వేరుండొచ్చు, కానీ ఒక కుటుంబంగా మీరు భావించండి. నేను అందుకోసం ప్రతి సందర్భంలో కూడా అంటాను, మీరు ఒక ఇండివిజువల్ పర్సన్ కాదు, మీరు ఒక ఎక్సైజ్ సభ్యులకు మాత్రమే. మీరు చేసిన మంచి చెడు 2 కూడా మీ డిపార్ట్మెంట్కి అవి వర్తిస్తాయి. మళ్ళీ చెప్పేది కూడా మన బాధ్యతలు మనకి ఇంత మంచి ఉన్న అన్ని శాఖలు ఇప్పుడు నేను చాలా డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి చూస్తున్నా. ఎక్సైజ్ శాఖలో పనిచేయడం చాలా అదృష్టంగా భావించాను. మనకి అన్ని వేళ్ళ కూడా డిపార్ట్మెంట్ నుంచి అంత పెద్ద ప్రెషర్ ఉండదు, మిగతా డిపార్ట్మెంట్లో ఉన్నంత ప్రెషర్ మనకేముండదు. అదేవిధంగా కింది స్థాయి సిబ్బందికి అంత ఎక్కువ ప్రెషర్ ఉండదు. ఉంటే ఏమన్నా ఇన్స్పెక్టర్స్కి అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉంటుంది, కానీ కింద వాళ్ళకి ఏముండదు. ప్రశాంతంగా జీవించడానికి అనుకూల వాతావరణం, ఫ్యామిలీ కుటుంబంతో గడపడానికి సమయం, ఇవన్నీ కూడా ఉంటాయి. 2 విధాలుగా సివిల్లో పనిచేస్తాం, యూనిఫామ్లో పనిచేస్తాం. రెండింటిని కూడా ఆస్వాదిస్తాం. అవసరం వచ్చినప్పుడు యూనిఫామ్ ఉపయోగిస్తాం, అవసరం లేకపోతే సివిల్ రెండింటిని కూడా మనం ఉపయోగించుకుంటాం. అదేవిధంగా సాజిద్ కూడా చాలా సంవత్సరాలు నాకు తెలుసు ఈ జిల్లాలో పనిచేసిన కాబట్టి ఇద్దరు కూడా నాకు పరిస్థితులే. ఇద్దరు కూడా సౌమ్యులు, ర్యాష్ కాదు, వేగంగా ఏదో చేద్దామని కాదు, ఆఫీసులో చెప్పిన మాట తప్పకుండా పాటించే వ్యక్తులు. నాగారావు అయితే చాలా
సున్నిత మనస్కుడు, సౌమ్యుడు. తన పని ఏదో తాను చేసుకుంటాడు, వేరే దాంట్లో ఇప్పుడు కూడా వేలు పెట్టడం కానీ ఏం చేయడం కానీ చేయడు. అది 100% అది ఆయన గారి శ్రీరామ రక్ష. వాళ్ళ ఇద్దరు కూడా వాళ్ళ పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు. ముఖ్యంగా నాగారావు గారు పిల్లలు, వాళ్ళ బాబు అమెరికాలో ఉన్నాడు, పాప కూడా జనరల్ లెక్చరర్. నిజంగా ఆడపిల్లలకి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. పిల్లల్ని ఆడపిల్లల్ని ఇంకా ఎక్కువ చేయించాలి అబ్బాయిల కన్నా కూడా. వాళ్ళు సొంత కాలం మీద నిలబడేటట్టు చేయాలి. మనకు బాగా డబ్బులు ఉన్నాయి మంచి అలవాటు చేయడం కాదు. మన అమ్మాయి మంచి సెటిల్ కావాలంటే మంచి జాబ్ సంపాదించాలి, లేదంటే ఆమె సొంత కాలం నిలబెట్టేట్టుగా. ఇక్కడ ఉన్న అందరికి కూడా మీకు ఆడపిల్లలు ఉంటే చాలా మంది సహజంగా మనకి పాతకాలం నాకు అలవాటు ఏంటంటే కొడుకు మీద ప్రేమ ఎక్కువ, అమ్మాయి మీద తక్కువ ఉంటుంది. అది చాలా తప్పు ఆలోచన. భవిష్యత్తులో మనకి ఏదైనా ఆరోగ్యం బాధ చూసేది ఆడపిల్లలు. కొడుకులు చూడడానికి కాదు కానీ ఎలాగో తండ్రికి బిడ్డ మీద ప్రేమ ఉంటుంది, బిడ్డకు కూడా తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆడపిల్లలు మంచి తగ్గించండి, వాళ్ళే మీకు రేపు మిమ్మల్ని కాపాడే వాళ్ళు అవుతారు. ముఖ్యంగా సాధించింది కూడా వాళ్ళ పిల్లలు కూడా మంచిగా చెప్పారు. ఇప్పుడు దుబాయ్ డ్రైవ్ చేస్తుందని చెప్పారు. ఇంతకాలం 30 సంవత్సరాలు రిటైర్ అయినా, మీరు కానిస్టేబుల్ అయినా, హెడ్ కానిస్టేబుల్ అయినా, డిపార్ట్మెంట్లో 36 సంవత్సరాలు 37 సంవత్సరాలు పనిచేయడం అనేది మా అందరికి కూడా గర్వకారణం. అది ఎందుకంటే రాబోతున్న రోజుల్లో అన్ని సంవత్సరాలు బతకడమే కష్టం ఉంది పరిస్థితి. ఆరోగ్యం పాడైపోయి అన్ని పాడైపోయి. మీరు మంచిగా రిటైర్ అవుతున్నారు. మీ రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలి. అదేవిధంగా మన అసోసియేషన్ సభ్యులు కూడా చాలా సమస్య చెప్పారు. ఏదున్నా కానీ అందరం కలిసిపోవాలి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇండివిజువల్ నేను ఒక్కనే కాదు, నాకు ఇంతమంది బలం ఉన్నదనే ధైర్యంతోనే మేము ముందుకు వెళ్తాం. ఒక డిప్యూటీ కమిషనర్ అయినా, ఎస్ఐ సూపరింటెండెంట్ అయినా, ఇన్స్పెక్టర్ అయినా సరే కింది స్థాయిలో పిల్లర్స్ అనేవాళ్ళు కానిస్టేబుల్, వాళ్ళందరూ చేస్తేనే మేము ఆ పనిని ప్రొజెక్ట్ చేసుకోగలుగుతాం. కమిషనర్ దగ్గర అయినా, డైరెక్టర్ గారి దగ్గర అయినా, నిజామాబాద్ జిల్లా ఎప్పుడు కూడా నెంబర్ 1 ఉండాలి. నేను వచ్చిన తర్వాత ఇటువంటి కాంప్లికేషన్ కూడా ఏం లేవు, అందరూ కూడా మంచిగా ఉంటారు. అదేవిధంగా కొనసాగాలి. అదేవిధంగా ఇక్కడ ఈ బిల్డింగ్లో ఇక్కడ జరగడం కూడా ఇక ఆనందదాయకం. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఈ పక్కన ఉంది మీకు రిటైర్స్ ఎంప్లాయీస్ మీతో కలిసి ఉంటారు. వాళ్ళకి కూడా ఎటువంటి ఎప్పుడు కూడా, ఎందుకంటే మన అదృష్టంగా మళ్ళీ ఉన్న సభ్యులు కలుస్తూనే ఉంటారు, రెగ్యులర్గా కలుస్తుంటే కాబట్టి రిటైర్ అయిన ఫీలింగ్ ఏముంటుంది వాళ్ళకి. ఎప్పుడు కలిసినట్టే కలుస్తారు. వేరే జిల్లాలో అవకాశం ఉండదు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళ ఒక్కడ ఉంటారు, ఆఫీసులో ఒక్కడ ఉంటాయి కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళకి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి కూడా మీరందరూ కొత్త సభ్యుల్ని కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. ఎలాగో మళ్ళీ ఇంకొకసారి నేను అందరూ కూడా చెప్పేది ఏమంటే, ఇక్కడ వీళ్ళని ఇద్దరు వ్యక్తులు కూడా రిటైర్ అయిన తర్వాత కూడా మన సభ్యులనే భావించాలి. వాళ్ళకి కష్టమైన నష్టమైన ఏదైనా సరే ఒక పలకరింపు కనీసం మనకేంటంటే అయిపోయింది రిటైర్ అయిన నాగరాజు నాకేం సంబంధం, సాయుధ్యాన్ని రిటైర్ అయిపోయి నాకేం సంబంధం కాకుండా కనీసం పలకరింపు అప్పుడో ఇప్పుడు పలకరింపే చాలా ముఖ్యమైనటువంటి ఈ ప్రపంచంలో. అన్నిటికన్నా ఇంపార్టెంట్. మనం ఏం డబ్బులు ఈ అవసరం లేదు, వేరే ఏమి అవసరం లేదు, బాగున్నామని పలకరించడమే చాలా ఆనందదాయకం ఉంటుంది. కాబట్టి అటువంటి రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి. ఉన్న సభ్యులు కూడా మిగతా వాళ్ళకు కూడా నేను మళ్ళీ చెబుతున్నా, ఇందాక జగన్ అన్నట్టుగా రిటైర్మెంట్ అనేది ముందే జాయిన్ అయినప్పుడు రాసి పెట్టుంటుంది అంట తప్పు. ఎందుకంటే జాయిన్ అయినప్పుడు రాసి పెట్టుంటేది కేసీఆర్ మార్చేసి, కాబట్టి జాయిన్ అయినప్పుడు రాసి పెట్టేది 3 ఏళ్ళకి పొడిగించిండు. మళ్ళీ రేపు వచ్చిన ఇంకొక ఆయన మనం తగ్గిస్తుందో తెలిపిస్తుందో తెలియదు. కాబట్టి అది ముందే రాసి పెట్టుంటుంది. తర్వాత పరిస్థితులు బట్టి ఉంటుంది. ఆ పరిస్థితులకు అనుగుణంగా రిటైర్ కావడం అనేది అదృష్టం. ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని కూడా మనం రిటైర్ కావడం అదృష్టం. ముఖ్యంగా వారి శ్రీమతికి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితకాలంలో జీవిత భాగస్వామి అంటారు. వాళ్ళు కష్ట నష్టాన్ని ఓర్చుకొని వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి పిల్లల్ని పెంచి ఇన్ని బాధ్యతలున్న డిపార్ట్మెంట్లో వాళ్ళు చేశారు. కాబట్టి మీకు కూడా ధన్యవాదాలమ్మా అందరికీ. వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మనం ఏం చేసినా కానీ మన డిపార్ట్మెంట్ పనులు చేయకుండా చూడండి. మనకి ఎన్నెన్ని ఉండొచ్చు, మన ఇంటర్నల్గా మన మధ్య ఉండొచ్చు, లేదా ఏమి ఉండొచ్చు. బయటకు వెళ్ళినప్పుడు అందరూ ఒక యూనిటీగా, ఇదంతా మన శాఖ, మనం చేసే స్టేట్మెంట్ వల్ల, మనం పేపర్కి ఇచ్చే దాని వల్ల అందరి పరుగు పోతుంది, అది ఏ వ్యక్తికి పోదని చెప్పేసి గమనించండి. దాన్ని చూసా తప్పకుండా పాటిస్తానని చెప్పేసి నేను ఆశిస్తూ మరొకసారి ఇద్దరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం కండక్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము కూడా మీతో కలిసిమెలిసి ఉంటున్నాం సార్. అలాగే నాగరాజు సార్ గారి కుమార్తె
అయినటువంటి శ్రీమతి సంయుక్త జూనియర్ లెక్చరర్ బీసీ వెల్ఫేర్లో పనిచేస్తున్నారు. వాళ్ళ నాన్న గురించి వేదికను అలంకరించిన పెద్దలకి అండ్ వేదిక ముందు ఆశీర్వైన పెద్దలందరికీ నమస్కారం అండి. చిన్నపిల్లలకి ఆశీర్వాదాలు. యాక్చువల్లీ మా ఫాదర్ నుంచి అది జెనెటికల్గా కానీ బేసికల్గా జెనెటికల్గా వచ్చి ఉంటుంది. బట్ తను ఇంప్లిమెంట్ చేయడం వల్ల నాకు వచ్చిన 2 బెస్ట్ క్వాలిటీస్ వచ్చేసరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ని మటుకు నాన్న ఎక్కడ తగ్గనిచ్చేవాడు కాదు. నా విషయంలో కానీ అన్న విషయంలో కానీ ఏదైనా రాంగ్ ఉంటే రాంగే, రైట్ ఉంటే రైట్, అది బయట కానీ ఇంట్లో కానీ. అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 2 విషయాలలో అన్నకి నాకు చాలా బెస్ట్ క్వాలిటీ అది మాకు ఇద్దరికి నేర్పించింది. నెక్స్ట్ నాన్నకి యాక్చువల్లీ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యారు. ఈ జాబ్ రాకముందు పాపం ఫార్మర్గా చేసుకున్నారు. ల్యాండ్స్ ఉన్నాయి బట్ అవి పండకపోయేది. అంటే అందరూ అనుకోవచ్చు బాగున్నారు, ఇప్పుడు లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అని. వాళ్ళు స్ట్రగుల్ అయిన లైఫ్ మనం అంత స్ట్రగుల్ అయ్యే పరిస్థితి ఇంకా మనకి రాదు. ముందు వాళ్ళు చేసింది ఏంటి, పంటలు పండలేదు, పాపం బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు, అక్కడ కాలేదు. ఒక ఫ్యాక్టరీలో లేబర్గా చేశారు, అది కాలేదు, అది కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకు వర్కౌట్ కాలేదు అంటే తన ఫ్యామిలీ పొజిషన్ అక్కడ ఆపలేకపోయాడు. నేను అక్కడ లేబర్గా సెటిల్ అవుతే నా పిల్లలు సఫర్ అవుతారు, నేను ఇంకా పైనకి రావాలి. సో అప్పుడు తనకి చేయడానికి ఎవరు హెల్ప్ చేయడానికి లేకపోతే చదువుకోవడానికి ఒక మారుతి తాతయ్య అని ఒక తాతయ్య ఉండేవాళ్ళు. ఆ తాతయ్య హెల్ప్తో చదువుకోవడానికి వెళ్ళారంట. ఇవన్నీ నాన్న చెప్పినవి. ఎందుకు అనంటే మనం కింది నుంచి బేస్ నుంచి ఎలా వచ్చేది అనేది పిల్లలకి తెలిస్తే వాళ్ళు తప్పుదారిలో వెళ్ళడానికి ఉండదు. సో అందుకని తను ఏవేవి స్ట్రగుల్ చేశారో ప్రతిదీ మాతో షేర్ చేసుకున్నారు. ఒక తాతయ్య 500 ఇవ్వడం వల్ల ఆ 500ని బేస్ చేసుకొని తన పైనకు వచ్చి ఇప్పుడు ఈ లైఫ్ని తను లీడ్ చేస్తున్నారు. మాకు హ్యాపీ లైఫ్ని ఇచ్చారు. అన్నయ్యని ఇంజనీరింగ్ వరకు చదివించడం కానీ, నన్ను డిగ్రీ వరకు చదివించడం కానీ, తన దూరం చూపు ఎంతవరకు ఉంది అని అంటే మరి మామయ్య చెప్పారు మీకు, మా మామయ్య గారు యాక్చువల్లీ చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ, బట్ అందులో మళ్ళీ యాజ్ ఏ రూట్గా ఉన్న అతనికి ఏదైనా అయితే ఎలా నా ఫ్యామిలీ అని ముందు చూపుగా ఆలోచించి మా మామయ్య ఉన్నారు ఇక్కడండి. మామయ్య ఓన్ బ్రదర్ మా హస్బెండ్కి అంటే నాన్న ముందు చూపు ఎట్లా ఉందంటే, నేను పెరిగింది నాన్న మీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు సపోర్ట్ అనే హస్బెండ్ సపోర్ట్ నార్మల్గా ఏంటి ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు అక్కడ మీ ప్రాబ్లం ఫేస్ చేశారు. తనకి హస్బెండ్ సపోర్ట్ ఉన్నప్పుడు ఫ్యామిలీ పరంగా మా మామయ్య అత్తయ్య ఇద్దరు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మా మదర్కి హెల్ప్ చేస్తూ, నేను చిన్నప్పుడు హెల్త్ పరంగా బాగాలేకపోతే నన్ను హాస్పిటల్ ఎదుర్కొని తిరిగిన వ్యక్తి. సో అబ్బాయి చదివిపించడము, సెటిల్ అయ్యాడు, వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకోగలుగుతారు. కానీ అమ్మాయిని వేరే ఇంటికి ఇచ్చే ముందు అఫ్కోర్స్ ఇప్పుడు ఎక్కడో చూడని వాళ్ళకి ఇస్తే, నా తర్వాత అమ్మాయి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఎట్లా చూసుకోవడం, బ్రదర్కి వీలవుతుంది వీలవ్వదు. ఇప్పుడు అన్నయ్య అక్కడ ఉన్నారు, రాగలుగుతారు లేదు, తర్వాత ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళవి. సో నా పాప పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి నా తర్వాత అని అంత దూరంగా ఆలోచించి సేమ్ అమ్మ వాళ్ళ పుట్టింటికే నన్ను ఇచ్చారు. ఎందుకు అనంటే వాళ్ళ పుట్టిల్లే కాబట్టి అమ్మని చూసుకుంటారు, అండ్ వాళ్ళ చేతుల పైన పెరిగేదాన్ని కాబట్టి నేను ఏదైనా తప్పులు చేసినా కానీ దాన్ని ఓర్చుకొని నాకు సర్ది చెప్తూ వాళ్ళు సర్దిద్దుకుంటూ వెళ్ళిపోతారు అని చెప్పేసేసి, అంటే ఏంటంటే సెక్యూర్డ్ లైఫ్ అనేది మాకు ఇచ్చారు. ఎక్కడ మేము ప్రాబ్లమ్ని మేము ఫేస్ చేసే సిచ్యువేషన్ అనేది నాకు ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఎంత హ్యాపీగా లీడ్ చేస్తున్నాము అని అంటే దానికి రీజన్ డాడీ. అండ్ ఇంత చిన్న జాబ్ చేస్తూ కూడా తన చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ని కూడా సెట్ చేశారు. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ మా పెద్దనాన్న ఇక్కడ లేరండి. నాన్న డ్యూటీ చేస్తున్నప్పుడు అమౌంట్ నాన్న సర్దేవారు,
టైం తీసుకొని పెద్దనాన్న మామయ్య మిగతా అన్నీ చూసుకునేవారు. అమ్మ వాళ్ళ అక్క హస్బెండ్ మా పెద్దనాన్నయ్య తను అన్నీ సెట్ చేసేవారు. అంటే మేము కాలేజెస్లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా పెద్దనాన్న పంపించేవాళ్ళు, అమౌంట్ ఇచ్చేసేసి అన్న కాస్త చూడు అంటే ఫైనాన్షియల్గా ఈ 5 ఫ్యామిలీస్కి ప్రాబ్లం లేకుండా చూసుకుంది నాన్న. అండ్ ఇంటర్నల్గా ఏవైనా చిన్న చిన్న ఇష్యూస్ దగ్గర నేను ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అని అంటే మామయ్య పెద్దనాన్న అంటే ఏంటంటే ఒక కోఆర్డినేషన్గా అనేది జరిగింది. ఇప్పుడు మా జనరేషన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వీళ్ళ దగ్గర నుంచి అండ్ ఆ కోఆర్డినేషన్ వర్క్ అనేది. ఇప్పుడు నాన్న ఎదిగి చుట్టూ ఉన్న 5 ఫ్యామిలీస్ని పైన చేశారు. అందరూ పిల్లలు ఆ 5 ఫ్యామిలీస్లో ఉన్న అందరూ పిల్లలు సెటిల్ అండి. అండ్ అరుణ్ మా హస్బెండ్ అండి. సో అలా వాళ్ళ అక్క అండ్ ఇంకా పెద్దల పిల్లలు చిన్న పిల్లలు ఏదో ఒక రకంగా వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని అంటే అక్కడ పెట్టకపోయేవాళ్ళు. కజిన్స్ కదా ఎందుకు అని ఎవరి దగ్గరకు వచ్చినా కానీ వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్. మళ్ళీ ఇంకొకటి ఆఫీస్ వర్క్ ఆఫీస్లోనే, ఇంటి వరకు ఇంటిలోనే. కానీ అది నాకు పాసిబుల్ అవ్వట్లేదు. నేను చేసే డిపార్ట్మెంట్ వల్ల అది నాకు పాసిబుల్ అవ్వట్లేదు. రెసిడెన్షియల్ బీసీ వెల్ఫేర్. సో అడ్మిషన్స్ అప్పుడు, గెస్ట్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అప్పుడు, లేకపోతే అక్కడ హౌస్ మాస్టర్స్ అక్కడ ఉన్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తోటి మనకి అనేది మ్యాక్సిమం అంటే 100% నేను వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాను. అండ్ అందరి పేరెంట్స్కి ఒక్కటండి, మీరు పిల్లల గురించి ఎంతనైనా బతకండి, నా గురించి, బట్ కాస్త మీ గురించి బతకండి యాజ్ రిటైర్మెంట్ తర్వాత అయినా సరే. ఎందుకు అని అంటే ఎవరికైనా సరే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టారు అని అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడం ఉండదు. మొత్తం పిల్లల గురించి ఆలోచిస్తారు. మనం ఏమి కొనుక్కోకున్నా సరే మన పిల్లలకు కొనిపెడతాం. మన కాళ్ళకి చెప్పులున్నా లేకపోయినా సరే, మనం డ్రెస్ మంచిగా వేసుకోకపోయినా సరే పిల్లలకు కొనిపెడతాం. మనం అంత చేస్తున్నాము. మా జనరేషన్ వరకు అది సెట్ అవుతుంది. మేము రిటర్న్గా ఓకే నాన్న మాకు ఇంత చేశారు మేము చేస్తాం. మన ముందు జనరేషన్ కూడా మనకు అంత టైం ఇచ్చే సిచ్యువేషన్ లేదు. సో ఇప్పుడు ఏంటంటే మనం జాగ్రత్త పడాలి, మన పెద్దల్ని చూసుకోవాలి అండ్ మనం జాగ్రత్త పడాలి. ఎట్ ద సేమ్ టైం మన పిల్లలకి మన పెద్దవాళ్ళు ఏమైతే కల్చర్ ఇచ్చారో దాన్ని యాస్టీస్గా ఇద్దాం. వాళ్ళకి మొబైల్స్ కాకుండా, మిగతా పనులు కాకుండా, అక్కడ అమ్మమ్మ తాతయ్య ఉంటే వాళ్ళతో, నానమ్మ తాతయ్య ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసేలాగా అదొకటి చూసుకుందాం. అది నాకు పాసిబుల్ అవ్వట్లేదు, బట్ ట్రై చేస్తున్నాం. చిన్న టైంలో ఎప్పుడైనా సరే వాళ్ళకి స్టార్ మార్క్స్ చేస్తాము అని ట్రై చేస్తున్నాము. బట్ ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ తెలియట్లేదు ఈ టైంలో పిల్లలకి. ఫ్యామిలీ లైఫ్ అనేది తెలియకపోతే వాళ్ళు మంచి కల్చర్ ఇచ్చారు పెద్దవాళ్ళు మనకి. ఫ్యామిలీకి టైం స్పెండ్ ఎలా చేయాలి, ఎంత టైం ఇవ్వాలి. ఇప్పుడు మా నాన్నకు వస్తే డ్యూటీ అయిపోతే ఎక్కడ కనపడదండి. ఎవరినైనా సరే డ్యూటీ అయిపోయిన తర్వాత ఎక్కడ ఉంటారంటే ఇంట్లో, బయట ఎక్కడ కనపడదు. తనకి యాక్చువల్లీ బెస్ట్ ఫ్రెండ్ అమ్మ, బెస్ట్ ఫ్రెండ్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ అమ్మ. అన్ఫార్చునేట్లీ తెలుసు ప్రతిదీ ఏ విషయమైనా సరే మనకి బాధ అనిపించినా, సంతోషం అనిపించినా, ఏ విషయాలైనా సరే అది ఆఫీస్ కానీ ఇల్లు కానీ ఎవరికి తెలియదు. ఇంట్లో ఒక అమ్మకు తెలుసు. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది చిన్నది మన పేరెంట్స్ గురించి ఆలోచించుకుంటాం. అరేంజ్మెంట్స్ అయ్యేవి, కొంచెం పెట్టాము, పాపం దండలు మార్పించడము అంతా అయిపోయింది. మేము మర్చిపోయాము స్పీడ్ బాక్స్ ఓపెన్ చేయడం. నాన్న ఓపెన్ చేయమని చెప్పాను. అక్కడికి వెళ్తాం కదా, అక్కడే ఓపెన్ చేసుకుందామని చెప్పాను. బట్ తన లోపల నుంచి వచ్చింది ఏంటంటే నేను మమ్మీ తినిపించాను. మమ్మీ రావాలి అక్కడికి. సో నేను మమ్మీ తినిపించాను. ఏదైతే లైఫ్ ఉందో అదైనా సరే మీ గురించి మీరు బతకడం స్టార్ట్ చేయండి. ఏదైతే 60 years వరకు మీరు లైఫ్ లీడ్ చేశారో అదంతా మా గురించి. ఈ క్వాలిటీ టైంని మీ హెల్త్ పైన అండ్ మీ ఫ్యామిలీ అంటే మీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఫేస్ వెనక దే హ్యావ్ లాట్ ఆఫ్ హర్ట్స్. చిరునవ్వు కలిగి ఉన్న ఫేస్ వెనక ఖచ్చితంగా ఏదో ఒక బాధ అయితే ఉంటుందమ్మా. ఆ బాధను తట్టుకొని నిలదొక్కున్న వాళ్ళే ఇప్పుడు ఈ విధంగా మీ నుంచి ఇంత మంచిది ఒక తల్లిని మీ తల్లిని ఏ విధంగా మీ నాన్నగారు చూసుకుంటున్నారు, మిమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారో మా అందరికీ కళ్ళకు కట్టినట్టు చెప్పారు. చాలా థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు సభ సన్మాన దశకు చేరుకుంది.
కాబట్టి ఈరోజు రిటైర్ ఫంక్షన్ జరుగుతున్నటువంటి గౌరవనీయులు నాగరావు సార్ గారికి, అలాగే మన గౌరవనీయులు సాజిద్ సార్ గారికి సన్మాన సభ ప్రారంభమవుతుంది. అందరికీ నమస్కారం అండి. ఇందాక మంచిగా మాట్లాడింది. నాకు ఇదే ఫస్ట్ టైం అందరి ముందు మాట్లాడడం, సో ఎక్కువసేపు మాట్లాడలేను. నేను విషయంగా నాన్నగారు లైక్ ఫస్ట్ నుంచి తను బాగా కష్టపడ్డాడు అండ్ మమ్మల్ని చదివించడానికి కోసం లైక్ చాలా కాంప్రమైజ్ అయ్యాడు. అండ్ ఆయన కాంప్రమైజెస్ అన్ని రిజల్టే లైక్ ఈరోజు మాకు ఇంత మంచి లైఫ్ వచ్చింది. అండ్ ఇట్స్ ఆల్ థ్యాంక్ యూ డాడీ. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ డిపార్ట్మెంట్ అందరికీ. గత కొన్ని సంవత్సరాలుగా నాన్నగారికి హెల్త్ బాగాలేదు. చాలా చెప్పేవాళ్ళు డిపార్ట్మెంట్లో, మీరు హెల్ప్ చేసేవాళ్ళు డ్యూరింగ్ హాస్పిటల్ స్టే కానీ లీవ్స్ పరంగా కానీ. I thank everyone, the entire department, for taking care of my dad during his ups and downs. అండ్ అలాగే నాకు అందరి పేర్లు ఎక్కువ తెలియవు, బట్ విజయానంద్ అంకుల్ అని ఎక్కడున్నారో ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టు అంకుల్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ మై డాడ్ డ్యూరింగ్ హిస్ హార్డ్ టైమ్. థ్యాంక్ యూ. అలాగే సన్మాన సభని ప్రారంభించాల్సిన కోరుతున్నాం. మరియు మా యొక్క ఎక్సైజ్ ఇంపార్టెంట్, అలాగే సిఐ గారికి, ఎస్ఐ గారికి, మిగతా నా యొక్క ధన్యవాదాలు. మరియు ఈ ప్రోగ్రాంకు అటెండ్ అయిన నా యొక్క సహోదరులు హెడ్ కానిస్టేబుల్స్ మరియు కానిస్టేబుల్స్ వీళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అలాగే ఈ నా పర్సనల్ లైఫ్ గురించి నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఏదైనా ఈ చిన్న డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి అదే నాకు లైఫ్కు బూస్ట్గా పనిచేసింది. ఎందుకంటే నేను ఓన్లీ నా దృష్టాంత పిల్లల స్టడీలోనే ఉంటుంది. ఇక నేనంటే కష్టపడగానే పిల్లలు కష్టపడకూడదనే పద్ధతి ఏముండేది. ఆ ఏం నేను కష్టపడడానికి నేను సక్సెస్ఫుల్గా అయిన నాకు సాటిస్ఫాక్షన్. కాబట్టి నాతో సహోదరులందరూ కూడా ఇదే దృష్టి ఆలోచించి ఇదే కోణంలో ఆలోచించి అందరూ పిల్లల్ని వాళ్ళ రూట్లో వాళ్ళు ఎదిగేటట్టు మనం చేస్తే మనకు రిటైర్మెంట్ టైం అయినా కూడా కొద్దిగా రిలాక్స్ ఉంటుంది. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా కొద్దిగా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక మరి గత విలేజ్ లైఫ్ గురించి చెప్పాలంటే ఇక చాలా ఉండేది. అంటే ఫస్ట్ అది కుగ్రామం సార్ నందిగామ విలేజ్ ఇంత చెక్ పోస్ట్ ప్రకారం చాలా ఇండిపెండెంట్ గ్రామం అది పెట్టమంటారు. మా ఫాదర్ నేను చిన్నగా 2 సంవత్సరాలు ఉన్నప్పుడే ఎక్స్పైర్డ్. 4 సంవత్సరాలు చిన్న నాకు తెలియదు లేదు. అప్పుడు మా మీనమామ గారు చెప్పండి ఎవరికి మా మదర్ ఇక్కడ ల్యాండ్ అది తీస్తే ఇక్కడ నందిగామ ఫాదర్ ఇక్కడ ఫాదర్
సంతోషంగా హ్యాపీగా మరియు నా పేరు సాజిద్ హుసేన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎన్ఫోర్స్మెంట్ చేసినాం నేను రిటైర్మెంట్ అయిపోయింది 33 సంవత్సరాలు చేసినాం నాగరాజ్ జమదార్ హెడ్ కానిస్టేబుల్ చేసినాం అంతా మంచిగా ఉండాలా సార్లు అంతా మంచిగా ఉండాలా జై హింద్ నమస్తే